అసలు విషయం ఏంటో చెప్పండి మేడం, నేనేం చేయాలి? జస్ట్ మినిట్. ఈ డాలర్స్ అన్ని నీకే, తీసుకో. ఏంటి డబ్బెందుకు? నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తున్నావు. అది మీరు డిసైడ్ అయితే ఎలా? చూడేసాయి, మీ కమిషనర్ ఆ వజ్రపాటి వాళ్ళకి ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఆయన వాళ్ల వైపే ఉండి వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అది నీకు తెలుసని నాకు తెలుసు. సో ఈ డబ్బు తీసుకొని నువ్వు నాకు హెల్ప్ చేయి. నా సైడ్ నుంచి. ఇదే కాదు, ఇలాంటివి నువ్వు కోరుకున్నంత ఇస్తాను. ఓకే, కమ్ ఆన్, టేక్ ఇట్. లంచాలు అడిగే వాళ్ళని పట్టుకోండి అని చెప్పాల్సిన మీరే ఒక పోలీస్ ఆఫీసర్కి నాకే ఇలా లంచం ఇవ్వడం తప్పు మేడం. అరే, ఇందులో తప్పే ఉంది? అందరూ చేసేదే కదా. నీ కమిషనర్ మాత్రం ఆ వజ్రపాటి ఫ్యామిలీకి ఊరికే హెల్ప్ చేస్తున్నాడా? ఆ సూర్య ఎంతో కొంత మీ కమిషనర్కి ముట్ట చెప్పుంటాడు. అందుకే ఆ కమిషనర్ వాళ్ళ విషయం అంత సీరియస్గా తీసుకుంటున్నాడు. మీ సుపీరియర్ ఆఫీసరే అమ్ముడు పోగాలేంది నువ్వు నేనిచ్చిన డబ్బు తీసుకొని నాకు హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. తీసుకో. చూడు, ఈ డీల్ మన ఇద్దరి మధ్యలోనే ఉంటుంది. పొరపాటును కూడా నీ పేరు బయటికి రాదు. ఓకే, కమాన్, టేక్ దిస్ మనీ. చెప్పండి మేడం, ఇప్పుడు నేనేం చేయాలి? సామాన్యతో ఏ సంబంధం లేకపోతే, ఆ అమ్మాయి మీకేం కాకపోతే, హాస్పిటల్ అప్లికేషన్లో సూర్య ఎందుకు సంతకం చేశాడు అన్న పాయింట్ మీద ఆ అప్లికేషన్ చూపిస్తూ గట్టిగా తనని క్వశ్చన్ చేయండి. సామాన్యతో మీకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకోవాలని చూస్తే మాత్రం మీరు సంతకం చేసిన అప్లికేషన్ ఆధారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను విత్ మర్డర్ అటెంప్ట్ కేసు మీద అని చెప్పి కేసు ఓపెన్ చేయించండి. ఓకేనా? ఓకే, బట్ అవతల కమిషనర్ గారు. ఎస్ఐ, నువ్వు కేసు స్ట్రాంగ్గా ఫైల్ చేస్తే ఆ కమిషనర్ ఏం చేయగలడు? నీ డ్యూటీ నిన్ను చెయ్యొద్దని అడ్డుపడతాడా? అడ్డుపడితే నేనున్నానుగా. కావాలంటే ఈ విషయాన్ని డీజీపీ దాకా తీసుకువెళ్తాను. అప్పుడు ఆ కమిషనర్ నోరు మూస్తాడు. టోటల్ ఫ్యామిలీ నాశనం అవుతుంది. ముఖ్యంగా సూర్యకి తగిన శాస్తి జరుగుతుంది. ఓకే మేడం. మిస్టర్ ఎస్ఐ, మిస్టర్ ఎస్ఐ, వస్తున్నాను సార్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.